ఇంట్లో ఎప్పుడైనా బోర్ కొడితే కొంతమంది క్లబ్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మన రాఘవ గారు ఇంటిని క్లబ్ గా మార్చి మన అందరినీ కడుపబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా అంటవా అమ్మవా. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు చిచ్చి. పెద్దోళ్ళని ఇక్కడ పిలిస్తే బాగుండదు. మీరు మమ్మల్ని పెద్దోళ్ళని పిలవడమే కొంచెం బాధగా ఉంది. క్లబ్ అంటేనే ఐకమత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అసలు క్లబ్ అంటే ఏంటో తెలుసా? కాకి లార్ చేస్తే క్లా, బాకి ఆఫీ తగిలిస్తే భూ, క్లబ్ అంటున్నమాట దాన్ని. క్లబ్కి ఎదవా మంచివాడు తేడా ఉండదండి. అందరూ అంటే డబ్బు ఉన్నవాడు వచ్చాడు అనుకోండి ఎంత చక్క పేదోడు అయిపోవచ్చు, పేదోడు వచ్చాడు అనుకోండి డబ్బు ఉన్నవాడు అయిపోవచ్చు. వెయిటర్ సార్, ఈ 4 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాడండి. మొదట్లో కారులో వచ్చేవాడండి, ఆ తర్వాత కొంతకాలం బండి మీద వచ్చేవాడు, తర్వాత కొంతకాలం నడిచి వస్తుంటే ఇంట్లో వాళ్ళు ఇంటికి వస్తే చంపేస్తా ఉన్నారు. ఇక్కడే సెటిల్ అయిపోయి పని చేసుకోవాలి. ఏంటమ్మా బరిలేంటి ఇక్కడ లోపల వదిలేసారు, బయట కదా కట్టాలి. సార్ ఆవిడ డాన్సరు. బంగారం రామ్మ. పెడతారనుకున్నాను సార్. పెట్టాను కదా. ఎవడి జేబు అయితే ఉంది, జేబే కదా. మన బ్రాండ్ ఏంటో తెలుసా నీకు? తెలుసు సార్. ఆ బ్రాండ్ 2 ప్యాకెట్లు పట్టుకొచ్చాయి, ఐస్ క్యూబ్స్ బాగా అయ్యి. క్లబ్ హెల్త్ కి మంచిదండి, అప్పుడప్పుడు వస్తుండాలి. హలో అశోక, ఓయ్ క్లబ్ లో ఉన్నాను, బోరు పడేస్తుంది, తొందరగా రా. ఎక్కడున్నా ఎంత చెప్పు. నీ గుండెల్లా ఇగో ఇలాంటి చెత్త గొంతు మీద కూర్చాను. క్లబ్ అదిరిపోయిందిరా. డాన్స్ ఎలాగుంది? డాన్సరా? నేను ఇంకా బౌన్సర్ అనుకున్నానే. ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యరా ఏ కింగ్ వచ్చింది నాకు. నువ్వే కింగ్, మళ్ళీ నీ కింగ్ ఎందుకు? ఒరే నేనే పెద్ద చిడతలు అనుకున్నాను, నాకన్నా ఎక్కువ చిడతలు వాయిస్తున్నాను నేను. సర్లే. ఒరే నాకు ఎప్పటి నుంచో డౌట్ రా. అడుగు. ఇప్పుడు తాగుబోతుకి పచ్చి తాగుబోతుకి తేడా ఏంటి? 90 ml అయితే తాగుబోతు అంటారు, నైట్ అంతా అయితే పచ్చి తాగుబోతు అంటారు. సర్లే గాని ఈ ముందు తాగటం వల్ల ఎవరో లాభం ఉందా? అయ్యో ఎందుకు లేదు, అన్ని మర్చిపోవచ్చు. అవునండి, మొన్న బిల్లు కూడా మర్చిపోయాడు. మర్చిపోయింది మళ్ళీ గుర్తు చేస్తాను నువ్వు. వీడు ప్రతి స్కిట్ అయిపోయిన తర్వాత లైన్ లో నిలబడి రైటర్ అని చెప్పుకుంటారు కదా. ఏం ప్రతిసారి లైన్ లో నిల్చుకొని మీరు యాక్టర్ అని చెప్పుకోవట్లా? నాకు రైటర్ అంటేనే ఇష్టం. అవునా? అవును. అయితే రాసుకో. అలా అన్నారు, బాగుంది. చెప్పండి. 2 లార్జ్ రైటర్ ని సార్. అందుకే రాసుకోరా, మాత్రం రాసుకోలేవా? ఇప్పుడు మీరు రైటర్ అని ప్రూవ్ చేసుకోవాలా, వెయిటర్ అని క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలా? ఏది ప్రూవ్ చేసుకోండి, అదే బాధ. రాసుకోలేవా? వెళ్ళిపెట్టరా. వెళ్తాను సార్. అబ్బాయి ఒక హ్యాండ్ తక్కువైందమ్మా, బాగా బోరు కొట్టేస్తుంది. మన పని హ్యాండ్ పిలుద్దామా? ఆడొత్త ఇంకా బోరు కొట్టద్దు కదా, అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. మనకనుకో నీకని చెప్పి. చెప్పరా. ఎక్కడ ఉన్నావమ్మా? ఇంట్లో ఉన్నాను రా. వచ్చి నువ్వు అర్జెంట్ గా వచ్చి. వస్తున్నా ఉండు. వెల్కమ్ మై ఫ్రెండ్. ఏంట్రా ఇల్లు మొత్తాన్ని క్లబ్ గా మారిస్తావు? చెల్లమ్మా ఏంటమ్మా ఎలా తయారయ్యావు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చెప్తాను అన్నయ్య గారు. మా ఆయనకి క్లబ్బులు అంటే పిచ్చి. 24 గంటలు అక్కడే తాగుతాడు, తూలుతాడు. అందుకే ఇచ్చిన సంపాదన అంతా అక్కడే తగలేస్తున్నాడని కాస్త ఇల్లు కూడా క్లబ్బుల్లో మార్చేస్తే ఆ సంపాదన అంతా మాకే ఉంటుంది, ఆయన కూడా ఇక్కడే ఉంటారని ఇలా ఫిక్స్ చేశా. అయ్యో బాబు, వీడు నా తమ్ముడు, వెయిటర్ గా జాయిన్ చేశా. ఆవిడ మా ఆవిడే. మీ ఆవిడ నమ్మకం లేదా? చూసావా ఇలా ఉండాలి. ఎలా అంటే నాకు క్లబ్ అంటే పిచ్చి, వెళ్ళిపోతానంటే అక్కడికి వెళ్ళొద్దండి, ఇల్లే క్లబ్ చేస్తే ఇక్కడే ఉండండి బర్రెలా గెంతుంది. నా వల్ల కాదు, నేను క్లబ్కి వెళ్ళిపోతాను. నేను ఒక విషయం అర్థమైందిరా, నువ్వు తాగుడికి ఇది ఊగుడికి బాగా సెట్ అయ్యారు ఇద్దరుని. సార్ ఆర్డర్ తీసుకోడా? అలాగే సార్. చెప్పరా మొహమ్మద్ పేడ, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి తగలెట్రా. ఓ ప్లేట్ ఏదో ఒకటి తగలెట్టు. ఎలాంటి వాళ్ళందరూ దొరికారు రా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంటో ఈ పెంట. ఏమండి ఏం చేస్తాం లోపల? పొయ్యి మీద చారు పొంగిపోతుందండి.
ఇందుకే నువ్వు ఇంటి పనులు చేసుకుంటే నేను క్లబ్ వెళ్ళిపోతానని చెప్పాను. సారు మరిగిపోతుంది, కూర మాడిపోతుంది. డాన్స్ ఎలా అవుతుంది? చాలా బాగా అవుతుందిరా. మరి కళ్ళు కోడిగుడ్లు వేసుకుని చూడటం కాదు, తిప్పియాలను. ఇదిగా ముష్టేస్తున్నావా? 3,000 స్కిట్ పేమెంట్ రా. బావగారు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అవన్నీ ఇంట్లో, ఇది ఇల్లే కదా బావా. క్లబ్ లో ఉన్నాం. ఏమండి పత్తి టేబుల్ పగిలిపోద్ది, దాని మీద లారీలా వచ్చి ఇలాదా పత్తి ఇక్కడ క్లబ్ లో ఇబ్బంది పడుతుంటే సీరియల్ చూస్తావా? అది కాదండి, ఆ సీరియల్లో సౌమ్య రాఘవని వదిలేసింది. ఇక్కడ కాదు, సీరియల్లో. అయితే బాగుపడతాడు. అదేంటండి, వాళ్ళిద్దరు గాఢ ప్రేమలో ఉన్నారు కదా. అయితే నాశనం అయిపోయాడు అనమాట. ఇప్పుడు వదిలేసింది, అందుకే బాధ. పర్లేదులే, బాగుపడతాడులే. ఇగో బా ఎంతసేపు ఊపుతుంది ఈ జబ్బలు లోపల, నాకు జబ్బలు లాగేస్తున్నాయి. ఏమున్నారు అక్కడ లాగడానికి? కొంచెం చేంజ్ కావాలరా, ఏదో చెయ్యే. కూర్చో, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. క్లబ్ ఎంత బాగుంటుందా? నువ్వెందుకు వచ్చావే? నా పిల్లలు తెచ్చారేట్రా? నీకు ఇంకెవరు దొరకలేదంటే మావిడి తీసుకొచ్చావు. అది కొంచెం ఎంటర్టైన్మెంట్ చేంజ్ చేద్దామని. కొడతాను ఎంటర్టైన్మెంట్. ట్రైన్మెంట్ కాదే, టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. బాబు మంచి మ్యూజిక్. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. అసలు నువ్వు ఎక్కిన స్టేజ్ ఏంటి, పాడుతున్న పాట ఏంటి? అదే ఏమనుకుంటున్నావు నువ్వు? గుడి వెనక మీ 4-2 అంతే. అమలాపురం 6-8 ఇలాంటివన్నీ పాడాల్సింది పోయింది. నీ ప్రేమ మామిడి కొడతానంట్రా. నువ్వు ఆగరా. ఆర్టిస్ట్ లో ఉండాలి అక్కడ. ఒరే నీకు దండ పెడతాను, నువ్వు ఆగరా బాబు. ఆమె కాదు, ముందు ఆయన ఆపడుతున్నాడు. ఏంట్రా ఈ పెంట అంతానే ఇల్లు మొత్తాన్ని క్లబ్ చేసి ఛీ! ఇక్కడ పబ్బు క్లబ్ ఉందని ఎవరికి తెలియదు కదా, పోలీసులు ఎందుకు వచ్చారు? నేనే కంప్లైంట్ ఇచ్చా. ఎందుకు? లేకపోతే పవిత్రమైన క్లబ్ ను పట్టుకుని ఇల్లు చేసేస్తుందా ఇక్కడ? చచ్చినాడా? నిన్ను బాగు చేద్దాం, నిన్ను మంచిగా చేద్దామని నేనేదో కష్టపడి ఇలా డాన్సులు చేస్తుంటే పోలీసులను పిలిపిస్తావా? నా మీద కంప్లైంట్ ఇస్తావా? లోపలికి రా, నీ కాళ్ళు ఎరగొడతా. ఇంకో మంచి క్లబ్కి వెళ్ళిపోదాం ఈ పదండి. టైంలో ఇంకో క్లబ్లు ఎక్కడ ఉన్నాయరా? మీ ఇల్లు ఉంది కదరా పక్కనే. బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై. ఇంద్రజా మ్యామ్, ఈ తాగ్బుతు రాఘవ నచ్చారా మీకు? అసలు రాఘవ గారిని అలా చూడలేము. కానీ కాన్సెప్ట్ చాలా కొత్త అనిపించింది. బట్ రెగ్యులర్ రాఘవ గారి స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బాగుంది, గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, అన్ని కొత్తగా అనిపించినాయి అంటాం కానీ నిజంగానే ఇది కొత్తగా అనిపించింది. బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.